నా పేరు అండ్రా చాలారావు, మాజీ ఆప్కాబ్ చైర్మన్గా పనిచేసి ఉన్నాను. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంత ఆక్వా రైతు సంక్షేమ సంఘంలో ఒక కార్యవర్గ సభ్యులుగా మీ ముందుకు వచ్చాను. మరి చాలా సుదినం. మరి ఈవేళ ఈ పత్రికా సమావేశం ఎందుకు ఏర్పాటు చేయడం జరిగిందంటే, ఈ రాష్ట్రంలో కానీ ఈ ఉభయ గోదావరి జిల్లాలో కానీ ఆక్వా రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై గత 4-5 నెలల నుంచి సుదీర్ఘంగా వివిధ ప్రాంతాల్లో తీర ప్రాంత ఆంధ్రప్రదేశ్ ఆక్వా రైతు సంక్షేమం సంఘం తరపుని అనేక రకాలైనటువంటి ఉద్యమాలు కానీ, రాస్తారోకాలు కానీ, మీటింగులు కానీ పెట్టి ఈ రైతాంగానికి ఉన్నటువంటి సమస్యల్ని ప్రజల ముందుకి తీసుకెళ్ళి వాళ్ళు పడుతున్నటువంటి బాధలన్నింటినీ కూడా ప్రజలందరికీ మరీ ముఖ్యంగా గవర్నమెంట్కి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం యొక్క గవర్నమెంట్కి అనేక రకాలుగా విజ్ఞప్తులు ఈ రాస్తారోకాలు, ఈ మీటింగుల ద్వారా రైతాంగం తరపుని చెప్పడం జరిగింది. దానిలో భాగంగా ప్రధానంగా ఆక్వా రైతులకు సంబంధించి ఫీడ్ మీద కానీ, సీడ్ మీద కానీ, ఆక్వాకు సంబంధించిన మెడిసిన్స్ మీద కానీ రైతాంగానికి పెద్ద ఎత్తున ఎదురు దెబ్బ తగులుతుందని ఆ సమావేశాల్లో చెప్పడం జరిగింది. రేట్లు అధికంగా ఉన్నాయి. వనామీకేమో 10 రూపాయలు, అలాగే మన టైగర్కి, బ్లూ టైగర్కి మొత్తం 12 రూపాయలు చొప్పున ఈ రేట్లు పెంచడం జరిగిందని, అంత రేట్లు పెరిగితే రైతాంగం తట్టుకోలేకపోతుంది, రేట్లు తగ్గించమని గత విధాల మేము గవర్నమెంట్కి అనేక రకాల విజ్ఞప్తులు చేసాం. కానీ ఏ విజ్ఞప్తి కూడా ఈ గవర్నమెంట్ తీసుకున్నట్లేదు. 4 రూపాయలు తగ్గించేస్తున్నామని చెప్పి ఒక రోజున ప్రకటన చేశారు గవర్నమెంట్. సరే, ఎంతో కొంత ఊరట లభిస్తుందని భావించాం. అది కూడా లేకుండా 2 రూపాయలే ఎంఆర్పి ధర 2 రూపాయలకే తగ్గించి ఆ 4 రూపాయలు అనేది కూడా అవాస్తవం అని చెప్పి తేల్చేశారు. మరి అనేక రకాల విజ్ఞప్తులు, మీటింగుల తర్వాత మొన్న మొగల్తూరులో భారీ ఎత్తుని ఈ ఆక్వా రైతుల సదస్సుని మేము పెట్టడం జరిగింది. అందులో 50 మంది రైతాంగం కూడా వారి యొక్క సమస్యల్ని చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత దరిమిల మేమందరం కూడా విజయవాడలో మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ తీర ప్రాంత ఆంధ్రప్రదేశ్ ఆక్వా రైతు సంక్షేమ సంఘం తరపుని ముఖ్యంగా ప్రతినిధులు అందరం కూడా ఇల్లు కలవడం జరిగింది. దానిలో జగన్మోహన్ రెడ్డి గారిని మేము విజ్ఞప్తి చేసింది ఏంటంటే, అన్నా, మీరు ఈ ఉభయ గోదావరి జిల్లాలో ఆక్వా రైతులు అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా ఈ రాష్ట్రానికి కానీ, ఈ దేశానికి కానీ ఎక్కువ ఆక్వా రంగానికి ఎక్కువ లబ్ధి చేకూరుతుందంటే గవర్నమెంట్కి ఎక్కువ ఏదైతే ఆదాయం వస్తుందో ఆ ఆదాయ వనరులన్నీ కూడా ఈ తీర ప్రాంతం 2 ఉభయ గోదావరి జిల్లాల నుంచే వస్తుంది. ఈ ఉభయ గోదావరి జిల్లాలో ఉన్న రైతులు అందరూ కూడా ఏదైతే ఫీడ్ ధరలను తట్టుకోలేక ఎక్కువ ధరలకు అమ్మడం వల్ల అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. ఈ రైతాంగం అందరం కూడా గవర్నమెంట్కి అనేక రకాలుగా మేము విజ్ఞప్తులు చేసాం. వాళ్ళ స్పందించట్లేదు. కాబట్టి మీ ముందుకు వచ్చామన్నా, మీరు స్పందించి మీరు ఒక అడిగేసి ఈ యొక్క ఏదైతే ఉభయ గోదావరి జిల్లాలో మీరు ఏ జిల్లాకు వచ్చినా పర్వాలేదు, ప్రధానంగా మా పశ్చిమ గోదావరి జిల్లా వస్తే మరీ మంచిది, మీరు వచ్చి ఈ రైతాంగం పక్షాన్ని నిలబడండి. మీరు స్పందిస్తే, మీరు వస్తే గవర్నమెంట్ ఖచ్చితంగా స్పందిస్తుందని చెప్పి ఆయనకి విజ్ఞప్తి చేయడం జరిగింది. దానికి ఆయన మా విజ్ఞప్తులన్నీ వినటం జరిగింది.
విన్న తర్వాత ఈ నెల 15వ తారీఖు అంటే ఎల్లుండి 15వ తారీఖున ఎల్లుండి ఈ ఈ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నందు రావటానికైనా మాట ఇచ్చారు. మాట ఇస్తే జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా నిలబెట్టుకుంటారో, ఏ రకంగా రైతుల పట్ల ఏ రకంగా ఉంటారో ఆ రోజుని మామిడి రైతులు కానీ, పొగాకు రైతులు కానీ, మళ్ళీ లేకపోతే మామూలు వ్యవసాయ రైతులు కానీ, ఏ రైతు పాడైనా కూడా వాళ్ళ పక్షాన్ని నిలబడినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అనే ఉద్దేశంతో ఆయన దగ్గరికి వెళ్తే న్యాయం జరుగుతుందని చెప్పి మేము అందరం వెళ్ళడం జరిగింది. ఆయన స్పందించి ఇవాళ 15వ తారీఖున ఇలా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నందుకు రావడానికి సంసిద్ధులై ఇవాళ 15వ తారీఖుని అందరికీ కూడా అధికారికంగా ప్రకటన చేసి 15వ తారీఖు రావడానికి ఆయన మాట ఇచ్చారు. దానికి ఈ ఉభయ గోదావరిలో ఉన్నటువంటి 50 మంది రైతాంగం అందరూ కూడా మంది పెద్ద ఎత్తున ఈ జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్కి రావడానికి అందరూ కూడా సంసిద్ధులై ఆయా ప్రాంతాల్లో మీటింగ్లు వేసుకుని రేపు 15వ తారీఖుని భారీ ఎత్తుని మరి ఆ మీటింగ్ రావడానికి అందరూ కూడా సంసిద్ధులయ్యారు. ఈ ఆక్వా రైతుల తరపుని ప్రధానంగా ఆయన మాట్లాడటం జరుగుతుంది. గవర్నమెంట్ దిగొచ్చే వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మా పక్షాన, రైతు పక్షాన, ఈ ఆక్వా రైతుల పక్షాన పోరాటం చేస్తారు. ఆ రోజున 15వ తారీఖుని జగన్మోహన్ రెడ్డి గారు ఆయన గవర్నమెంట్లో ఈ రైతాంగాన్ని ఆదుకునే విధంగా అన్ని చర్యలు ఆయన తీసుకోవటానికి సంసిద్ధంగా ఉన్నారని మాకు మా 50 మంది రైతాంగానికి నమ్మకం కలిగింది. అందుచేత మేమందరం కూడా ఏదైతే 15వ తారీఖుని ఎల్లుండి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి రైతు దీక్ష కార్యక్రమానికి పెద్ద ఎత్తున మనందరూ వెళ్తే మనందరికీ ఆయన సమక్షంలో ఒక రకమైనటువంటి న్యాయం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా గ్రామాల నుంచి పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పి ఈ సందర్భంగా ఈ పత్రిక ముఖంగా 50 మంది రైతాంగానికి కానీ, వైఎస్ఆర్ అభిమానులకు కానీ, కార్యకర్తలకు కానీ, ప్రధానంగా ఆక్వా రైతులకు సంబంధించి ప్రధానంగా అందరూ రావాలని చెప్పి ఈ సందర్భంగా ఈ పత్రికా ముఖంగా విజ్ఞప్తి చేస్తూ మీ ప్రాంతాలకి సంబంధించినటువంటి ఏదైతే వెహికల్స్ కానీ, ఏదైతే బళ్ళు కానీ ఇక భీమవరం ఉన్నాయి కాబట్టి మనకు దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతం అందరూ కూడా సమిష్టిగా కలిసి ప్రయాణం చేద్దామని, జగన్మోహన్ రెడ్డి గారు మనందరికీ న్యాయం చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి మీరు అందరూ భారీ ఎత్తున తరలి రావాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్. 15వ తారీఖుని మీటింగ్ యొక్క దీక్షా ప్రాంగణం డీమార్ట్ భీమవరం దగ్గర ఉన్నటువంటి డీమార్ట్ ఏదైతే విష్ణు కాలేజ్ దగ్గరలో ఉన్నటువంటి స్టాచ్యూ బీవీ రాజు స్టాచ్యూ ఏదైతే ఉందో ఆ స్టాచ్యూ దగ్గర డీవీ మార్ట్ పక్కనే దీక్షా ప్రాంగణం ఏర్పాటు చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి దీక్షా కార్యక్రమానికి తరలి వస్తుంటే హెలికాప్టర్ యొక్క పర్మిషన్ గవర్నమెంట్ని అడిగితే పర్మిషన్ ఇవ్వలేదు. అలాగే ఆయన ఒకటే నిర్ణయించుకున్నారు, హెలికాప్టర్ పర్మిషన్ ఇవ్వకపోయినా ఏ పర్మిషన్లు కూడా ఇవ్వకపోయినప్పటికీ రైలు మార్గాన్ని కానీ, రోడ్డు మార్గాన్ని కానీ ఏ మార్గం ద్వారా అయినా సరే ఈ ఆక్వా రైతుల యొక్క మీటింగ్కి నేను వస్తాను, వాళ్ళ తరపున నిలబడతాను, ఆగేదే లేదు. ఎవరు ఎన్ని కుతంత్రాలు గవర్నమెంట్ ఈ కూటమి ప్రభుత్వం ఎన్ని కుతంత్రాలు చేసినప్పటికీ కూడా నేను ఆగను. రైతు పక్షాన మాట ఇచ్చాను. ఆక్వా రైతుల యొక్క కష్టాలకి నేను బాసడగా నిలబడటానికి నేను సంసిద్ధంగా ఉన్నానని చెప్పి రైలు మార్గం ద్వారా రావడానికి ఆయన మాకు అందరికి కూడా రైతాంగానికి మాట ఇచ్చారు. కాబట్టి రోడ్డు మార్గం కానీ, రైలు మార్గం కానీ ఆయన ఖచ్చితంగా మీటింగ్ ప్రాంగణానికి రావడానికి సంసిద్ధమై ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. గత 2-3 నెలల నుంచి కూడా ఆక్వా రైతులు ఏమన్నా ఏ రైతులైనా కూడా ఏ రోజుని కూడా పట్టించుకొని ఈ ప్రభుత్వం గురించి చీమతో కబురు పంపితే ఎంత మారుమూల ప్రాంతానికైనా నేను రావటానికి సిద్ధం అని చెప్పేసి మన జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చారు. ఎందుకంటే ప్రజలకి నొప్పి తగిలితే మాత్రం ఆయన ఎక్కడ ఉన్నా సరే సహించే ప్రసక్తి ఉండదు. నేను దేనికైనా సరే సిద్ధం అని చెప్పేసి మన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట మనందరినీ కూడా, పడుకున్న వాళ్ళు కూడా, ఓపిక లేని వాళ్ళు కూడా ఆనందం కలిగించే విధానం. ఎందుకని ఆయన మాటలే మనకి ఎనర్జీ ఇస్తాయి. అలాంటి పరిస్థితిలో గత 2-3 నెలల నుంచి కూడా రైతులు
నెత్తు నోరు కొట్టుకుని సరైన క్వాలిటీ ఉండలేదు సీడ్, రేటు మాత్రం ఆకాశాన్ని అంటేస్తుంది ఫీడు. ఈ రెండిట్ల మీద కొంచెం దృష్టి పెట్టండి అని సీఎం గారికి ఎన్ని రకాలుగా ఎన్ని విధానాలుగా కూడా మనం ఏ రూపేణ తెలియజేసినా సరే దున్నపోతు మీద వర్షం కురిసినట్టుగానే ఉన్నా తప్ప ఏ ఒక్కటి కూడా ఆయన స్పందించినట్లేదు. కనీసం సరే నేను చేస్తాను అనే విధానం కూడా లేదు, తృప్తి కోసమైనది. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా హామీ ఇస్తారో అవి సాల్వ్ అవ్వో అది నోటి మాట వరకే తప్ప అది మేనిఫెస్టోలో ఉన్నది, అది నిజంగా భగవద్గీత లాంటిది అని చెప్పేసి ఆయన అనుకోరు. ఆయన చెప్పటం దాన్ని తుడిచేయటం ఆయనకి అలవాటే. కనీసం జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్క మాట అడిగారు మా యొక్క తీర ప్రాంతం నుంచి. మన అండ్రా చల్లార గారు చెప్పారు, ఒక్క మాట అడగడంతోనే అన్న ఏది ఉన్నా లేకపోయినా నాకు నాకు దారి ఇచ్చినా ఇవ్వకపోయినా ఫ్లైట్ ఏంటి హెలికాప్టర్ ఏంటి ఏ మార్గం లేకపోయినా సరే నేను నడిచి రావడానికైనా సిద్ధమే అని చెప్పేసి ఆయన మాట ఇవ్వడంతోనే జనాలకి ఇంకా ఎంత ఆనందం అంటే అంత ఆనందం. ఈ రోజున ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డి గారు మీటింగు అంటే గనక రానటువంటి వాళ్ళు మాత్రం ఉండరు. ఎందుకంటే ఆయన నినాదం ఒక్కటే, ఇచ్చిన మాట పెట్టిన పథకాలు ఏ ఒక్కటే ఆపలేదు, ప్రజల దీవెనలు దేవుడి ఆశీస్సులు ఉంటే చాలు అనే నినాదం మీద ఆయన చేస్తున్నాడు. ఏ రోజునైనా సరే ఏ రైతులైనా సరే, ఒక వరిసేను రైతులు అవనివ్వండి, ఒక ఆక్వా రైతులు అవనివ్వండి, ఏ రైతుల్ని కూడా కరోనా మహమ్మారి దేశాన్నే మొత్తం గజగజ వణికించేసిన వచ్చిన విపత్తు వచ్చినప్పుడు కూడా రైతులు ఆనందంగానే ఉన్నారు తప్ప ఏ రోజు ఇలాగ ఇబ్బంది అయిన పరిస్థితులని ఆ టైంలో చెప్పిన దాఖలాలు లేవు. మీరు కావాలితే ఎంక్వైరీ చేసుకోండి. మీరు కూడా అందులో కనీసం ఒక 30% అయినా సరే తెలుగుదేశం నాయకులు కూటమి నాయకులు అడుగు 30% అయినా సరే రైతుల దగ్గర మంచి చేసి మీరు మంచి తెచ్చుకోండి. అప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు చెడ్డ అనిపించుకుంటారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం మీద అయ్యుండి కూడా జగన్మోహన్ రెడ్డి గారే మంచి పేరు తెచ్చుకుంటున్నాడంటే జనాల్లో ఎంత ఉన్నదో మీరు అది గ్రహించండి. మీరు కుట్రలో కుతంత్రాలతో నెగ్గేవన్న విషయం మీకు తెలుసు, కానీ ప్రజలకు కూడా తెలియదు. ఇప్పుడు ప్రజలు ఏ రకమైన విధానంలో ఉన్నారో మీరు అది గ్రహించి మీరు ఇప్పటికైనా సరే కళ్ళు తెరుచుకుని ఎంతో కొంత న్యాయం చేయాలని మీరు చేశారా సరే, లేకపోతే మీరు రూలింగ్ పార్టీలో ఉన్న అన్రూలింగ్ పార్టీలో ఉన్న మా జగన్మోహన్ రెడ్డి గారు విడిచిపెట్టే ప్రసక్తే లేదు. 100 100 6 సరే రైతులకి న్యాయం జరిగే వరకు ఆయన కంఠం నిద్రపోరని, నిద్రాహారాలకు మానేసి ఈ దీక్ష కూడా దాన్ని నెరవేర్చడానికే చూస్తారని ఈ యొక్క 15వ తారీఖున జరగబోయే రైతుల యొక్క బాధక సాధకాలు దీక్ష నెరవేర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. రేపు 15వ తారీఖున వస్తున్నారు. వచ్చిన తర్వాత మన భీమవరం వస్తున్నారు. మన అండ్రా చల్లారా గారు చెప్పిన ప్లేస్ అదిని. కానీ తండోపతండాలుగా పిలవకుండా కూడా వస్తారు జనం. ఆయన మీకు తెలిస్తే చాలు మీరు అందరూ బయలుదేరి ఒక ఉద్రితలాగా వచ్చేసి ఒక సముద్రంలాగా రావాలనే ఉద్దేశంతో కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నేను సెలవు తీసుకుంటున్నాను.